పేరు అపర్ణ. నేను ఒక ఆర్టిస్ట్ని. ఆర్ట్తో పాటుకి మేనిఫెస్టేషన్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను. మేనిఫెస్టేషన్ అంటే మనకి నేచర్ అంతా ఇస్తుంది, మనం ఎలా పొందాలి నేచర్ నుంచి అనేది. నేను యాక్చువల్గా మోర్ దెన్ 12 years నేను హీలింగ్లో ఉన్నాను, రేకీ హీలింగ్లో. తర్వాత దానికి ముందు కూడా యాక్చువల్గా 25 years బ్యాకే ఫస్ట్ డిగ్రీ తీసుకున్నాను. బట్ నాకు అప్పుడు అంత ఈ రేకీ గురించి కూడా తెలీదు, హీలింగ్ గురించి కూడా తెలీదు. బట్ దెన్ మళ్ళీ నేను తర్వాత మళ్ళీ సెకండ్ డిగ్రీ నేర్చుకోవడం, తర్వాత ఈ హీలింగ్లోకి రావడం, తర్వాత కొన్ని బుక్స్ చదవడం. మన అందరికీ కూడా ఏంటంటే నేచరు ఇవ్వడానికే ఉంది. ఇక్కడ యూనివర్స్ నుంచి మనం ఏమి కావాలంటే అది పొందొచ్చు. యూనివర్స్ మనకి చుట్టూ దేవుడైనా మన చుట్టూ ఉన్నదంతా పాజిటివిటీ. సో ఆ పాజిటివిటీ మనం ఎప్పుడైతే ఫుల్గా 100% పాజిటివ్ అవుతామో అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో మనకి ఏంటంటే చాలామంది మంచి రైటర్స్ కూడా మంచి బుక్స్ రాశారు, వాటి గురించి కూడా నేను చెప్తాను. తర్వాత ఈచ్ పర్సన్, ఇప్పుడు నా ఐడెంటిటీ యాజ్ అన్ ఆర్టిస్ట్, నా ఎక్స్పీరియన్సెస్ ప్లస్ యాజ్ అ హీలర్, తర్వాత నా లైఫ్ జర్నీ నాది. చిన్నప్పటి నుంచి మనకి ఈచ్ పర్సన్కి మన పేరెంట్స్ చాలా మంచి నేర్పిస్తారు. ప్రతి వాళ్ళకి అది ఏంటంటే మంచి మంచి అనుభవాలు ఉంటాయి లైఫ్లో. సో దీన్ని మనం ఎలాగా మన లైఫ్ని ఎలా పాజిటివ్గా చేసుకోవాలో, తర్వాత ఎలా పొందాలో నేను చెప్తాను. నేనేంటంటే ఈ ఛానల్లో నేను కొన్ని మంచి బుక్స్ గురించి కూడా చెప్తాను. ఇది సీక్రెట్ బుక్ ఉంది, తర్వాత ఇది యోగి యోగానందది బుక్ ఉంది. యోగి బుక్ కూడా తప్పకుండా చదవండి. తర్వాత ఇట్లన్నిటికన్నా ముందు లూయిస్ ఎల్హేది హీల్ యువర్ లైఫ్, అది చాలా బాగుంటుంది. దాంట్లో ఏంటంటే ఎఫర్మేషన్స్ ఉన్నాయి, ఎలా మనము లైఫ్లో ఎలా మనం ఉండాలి, తర్వాత ఎలా ఎఫర్మేషన్స్ మనం మాట్లాడాలి, ఎలాగా మనము ఏది అడిగితే ఏది ఎలా వస్తుంది అనేది హీల్ యువర్ లైఫ్లో చెప్పారు ఆవిడ. తర్వాత దాంట్లో ఏంటంటే మనకి A to Z ఎలా మనకి ఏ డిజీజెస్ వస్తాయి, మనకి ఏ థాట్స్ వల్ల, తర్వాత ఎలా మనం థాట్ మార్చుకుంటే ఎలాగైతే మనం హీల్ అవుతాము అనేది ప్రతి A to Z వరకు ఒక డిక్షనరీ లాగా ఆవిడ పెట్టారు. సో ఈ బుక్సే కాదు, ప్రతి పర్సన్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి జర్నీ వాళ్ళది, వాళ్ళు మన లైఫ్లో మనం ఏంటి అనేది తెలుసుకుని, మన లైఫ్లో ఏం పాజిటివ్గా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుని దాని మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో మనం ఈజీగా మనం అన్నీ పాజిటివ్గా మనం నేచర్ ఈ యూనివర్స్ నుంచి మనము ఈజీగా పొందొచ్చు. సో మనం ఏంటి యాక్చువల్గా మనం కూడా పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఎర్త్ లింక్స్. ఎర్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యూనివర్స్. సో మనం అహం బ్రహ్మస్య అనేది కూడా ఏంటంటే మనలోనే అంతా ఉంది. ఈ యూనివర్స్ ఒక పార్ట్ కూడా దాంట్లోంచే మనం వచ్చాం. సో ఎప్పుడైతే మనం ఈ బుక్స్ చదువుతామో దీంట్లో కూడా చాలా డౌట్స్ ఉంటాయి మనకి. బుక్స్ చదివేస్తే మనం అన్నీ మనకి తెలిసిపోయినాయి అన్నది కాదు, బట్ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అదే మనకి నేర్పిస్తుంది అనమాట. మనము ఎలా మన థాట్ పవర్ పెట్టుకోవాలి, ఎలా మనము మన లైఫ్లో ఎలా మనకి అన్నీ రావాలి అనేది, మనకు కావాల్సినవి. ప్రతి ఒక్క ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ వేరే వేరే ఉంటాయి వాళ్ళకి. ఒక మెయిన్ ఇప్పుడు అందరికీ కావాల్సింది మన హెల్త్. సో ఈ హెల్త్ మనం ఎలా మనం యూనివర్స్ తోటి మన ఎఫర్మేషన్స్ తోటి హీల్ యువర్ లైఫ్ బుక్ ఈజ్ ఎక్సలెంట్, అది తప్పకుండా చదవండి. తర్వాత మళ్ళీ ఇంకొక బుక్ ఏంటుందంటే మనకి ఇది లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్, అది కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ గరుడ పురాణం లాగే అది మహేంద్ర అనేది కూడా తెలుగులో అది బుక్ ఉంది దాందే. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఇవన్నీ చదివితే మనకి ఆల్మోస్ట్ చాలా విషయాలు తెలుస్తాయి. ఇది
దాంట్లోనే కాదు, మన ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నా చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ ఏం నేర్పారు, ఎలా నాకు నా జర్నీ ఎలా ఉండింది, అది కూడా నేను చెప్తాను అందరితోటి. సో మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి చాలా. అవి మనము గ్యాదర్ చేసుకుని రాసుకోవాలి. దాన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, ఆల్మోస్ట్ మనకి ఏమేం కావాలో అవి లైఫ్లో ఈజీగా మనకి వస్తూనే ఉంటాయి. సో ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ ఉన్నది మన చుట్టూ, యూనివర్స్ ఇవ్వడానికే. మనకి ఏది అడిగినా యూనివర్స్ ఇస్తూనే ఉంటుంది. సో మనకి ఏంటంటే దీంట్లో ఈ బుక్స్లో ఉన్న డౌట్స్ ఎలా, ఈ బుక్స్ చదివేస్తేనే మనకి వచ్చేది. సో మనకి ఏంటంటే ఎలా మనం నేచర్ నుంచి మన థాట్ పవర్ని ఎలా పాజిటివ్ చేసుకోవాలి, ఎలా పొందాలి అనేది కూడా నేను చెప్తాను. చాలా కోర్సెస్ కూడా వచ్చినాయి యాక్చువల్గా. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు మేనిఫెస్టేషన్ గురించి. అవన్నీ మనకి అవసరం లేదు. బట్ ఒక మన ఈ కొన్ని థింకింగ్ మనం ఎప్పుడైతే షిఫ్ట్ చేసుకుంటామో, మన ఫోకస్, థింకింగ్, వీటి వల్ల మనకి చాలా మంచి మనం పాజిటివ్గా లైఫ్లో వెళ్ళచ్చు. మన జర్నీ చాలా బాగా పాజిటివ్గా చేసుకోవచ్చు. ఈ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్, ఈ లైఫ్ మన లైఫ్. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే మీకు కింద కొన్ని లింక్స్, వీడియోస్ కూడా పెడతాను. అనితా మూర్జాని అని ఆవిడ కూడా డెత్ ఎక్స్పీరియన్స్ చేసి తిరిగి వచ్చారు ఆవిడ. సో ఆవిడది కూడా డైయింగ్ టు బి మీ బుక్ ఉంది, ప్లస్ ఆవిడ ఇంటర్వ్యూ ఉంది. అది కూడా వినండి. ఎందుకంటే పర్సనల్గా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో మనం మెయిన్ వాళ్ళ ఎసెన్స్ తీసుకున్నామంటే మన లైఫ్ చాలా బెటర్గా అవుతుంది. చాలామంది ఈ మధ్య వీడియోస్లో ఇలా చేసేయండి, అలా చేసేయండి అని చెప్తున్నారు. అవన్నీ అవసరం లేదు. మనకి ఏంటంటే మన లైఫ్ ఏంటి, మనం దాని మీద ఫోకస్ చేసుకుని హ్యాపీగా మనం ఏం చేస్తే బాగా అవుతుంది, బెటర్ అవుతుంది అనేది సొల్యూషన్ మనమే తీసుకురాగలం. వేరే వాళ్ళది ఓకే వినొచ్చు మనం, నో డౌట్. ఇప్పుడు ఈ ఛానల్లో కూడా మీకు నచ్చింది వినండి, నచ్చకపోతే వదిలేసేయండి. దాని గురించి డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ నా ఎక్స్పీరియన్సెస్, నేనేం చేశాను, నా జర్నీ ఎలా ఉంది, నాకు ఎలా కొన్ని జరిగినాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనం మంచి ఆలోచిస్తే మనకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ దేవుడివి ఉంటాయి. సో మన థాట్ పవర్ ఎలా అయితే మన సరౌండింగ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ప్రతి దీంట్లోని మనం స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు ప్రతి దాంట్లోని నా ఇంట్లో నేను పాజిటివిటీ కోసం నేను ఏమేం చేస్తున్నానో ఆ సింపుల్ టిప్స్ కూడా మీకు చెప్తాను. సో అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, మీరు ఫాలో అవ్వచ్చు. మన థాట్ వల్ల మన చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తుంది. ఇది బర్నెడ్ హెర్లిన్ కాప్లిన్ అనే టీం చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ వాటర్ మీద. ఒక వాటర్ డ్రాప్ పడినప్పుడు డ్రై అయ్యాక ఒక మార్క్ వస్తుంది ఇలాగా. తర్వాత థాట్ పవర్ లేనప్పుడు ఇలా సర్కిల్స్ వస్తాయి. మన థాట్ పవర్ బ్యాడ్ థాట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ యాబ్స్ట్రాక్ట్ షేప్స్ వస్తాయి, అన్కన్స్ట్రక్టెడ్ షేప్స్ వస్తాయి. అవి ఎలా పడితే అలా ఉంటాయి. బట్ మనం ఒక ప్యాటర్న్లో మనం మంచి లవ్ తోటి ఫోకస్ చేసి ఆ వాటర్ మీద పెట్టినప్పుడు ఈ హార్ట్ షేప్ కూడా వస్తుంది వాటర్ డ్రై అయినప్పుడు. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తుంది అనమాట. ఇదేమో డిఫరెంట్, మనకి బ్యాడ్ థాట్స్ ఉండి సరిగ్గా థాట్స్ లేనప్పుడు యాబ్స్ట్రాక్ట్గా డ్రై అవుతుంది వాటర్. సో మన థాట్ పవర్స్ చుట్టూ సరౌండింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్ ఎప్పుడైతే మన చాలా మాస్ ఉన్న పీపుల్కి బ్యాడ్ థాట్స్ ఉన్నప్పుడు న్యూస్ ఛానల్లో అప్పుడు ఈ 20 hours గురించి వచ్చినప్పుడు చుట్టూ జనాలందరూ న్యూస్ చూసి చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చేటప్పటికి ఆ గ్రాఫ్
పైకి లేచింది. అది ట్రేడ్ సెంటర్ కూడా అప్పట్లో క్రాష్ అయిందనమాట. సో ఈ గ్రాఫ్ అదే చూపిస్తుంది. ఏంటంటే చుట్టూ మనుషులు ఒక న్యూస్లో క్రికెట్ చూసి కానీ ఏదైనా చూసి హ్యాపీ ఫీల్ అవుతే దాని ఎఫెక్ట్ కూడా థాట్ది సరౌండింగ్స్కి మంచి ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో ఈ ట్రేడ్ సెంటర్ది జరిగినప్పుడు కేసు మనుషులందరూ కూడా వాళ్ళు చాలా భయంతో ఒక ఇమోషనల్ బ్యాడ్ థాట్ ఉండింది ఏమవుతుందో అనేది. అందుకే ఇది ఆ టైంలో ఈ ట్విన్ టవర్స్ కూడా క్రాష్ అవడం ట్రేడ్ సెంటర్ యుఎస్లో జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ఇవన్నీ చూపిస్తాయి. వీటికి కొంతమంది సైంటిస్టులు ఇవి ఏంటంటే ప్రూవ్ చేశారు. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రిపేర్ చేసి ఈ గ్రాఫ్ డిటెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో మన థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్ గురువులు చెప్పేది అందుకే ఎప్పుడు కూడా మంచి క్లీన్ థాట్ పెట్టుకోమని, లేకపోతే ఏ థాట్ ఉండకుండా ఉండమని. ఎందుకంటే మనం ఈ సరౌండింగ్స్ మన థాట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, మనకు కూడా ఆ థాట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఒక పని జరగకపోయినా అది పూర్తిగా సక్సెస్ అయిపోయిందనే థాట్, కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగిందనే థాట్ పెట్టుకోమన్నారు. మళ్ళీ విజువలైజ్ కూడా మనం మంచిగా అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది, పాజిటివ్గా అనుకుంటే కూడా చాలా పనులు జరిగిపోతాయి. సో ఇదేంటంటే లాజిక్ అక్కడ లేదు, మనం అంత చాలా బాగుంది అనేదే ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోమని మాస్టర్స్ చెప్పారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా మంచి ఈ బుక్స్లో ఉన్న మంచి పాయింట్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో తీసుకొస్తాను. ఏవైతే నాకు నా థాట్ పవర్ తోటి నాకు ఎలాగ మంచి మంచి జరిగినాయి అవి కూడా నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. తర్వాత ఈ బుక్స్లో ఉన్న పాజిటివిటీ గురించి కూడా నేను ఇంకా వీడియోస్లో తీసుకొస్తాను. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.